వెల్కమ్ టు ఫ్యాక్టరీ. ఇప్పుడు ఇందులో శనగపప్పు ఉంటుంది కదా, అది మంచిగా క్లీన్ చేసుకొని నానబెట్టుకున్న ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత దాన్ని కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇట్లా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఏం చేసినామంటే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్నాం. మళ్ళీ వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత మంచిగా బౌల్స్లా వేసిన, మళ్ళీ కాసింత ఆయిల్ పోసి మళ్ళీ కలుపుకున్నాం. ఇట్లా చేసుకుంటే పెనం మీద ఆయిల్ పోసి ఇట్లా చేసి షేప్ చేసుకొని పూల్స్ పెట్టుకొని మళ్ళీ దాని మీద ఆయిల్ పోసుకొని మూత పెట్టేసి పైన లోపల మొత్తం కలిసేటట్టు కలుపుకుంటే ఫస్ట్ సరిపోయింది అన్నమాట. నేను చేయాల్సుకున్న ఇప్పుడు మీకు ఏంటంటే దోశ అట్లా అనమాట. సరిపోయింది కొంచెం టేస్ట్